శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో స్థానిక డిగ్రీ కాలేజ్ పక్కనున్న ఇసుక పాయింట్లో టీడీపీ మండల అధ్యక్షులు బాగాది శేషు ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు భవన నిర్మాణ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవడం జరిగింది. అయితే గతంలో ఈ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని గత ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆ రోజు ఉన్నటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారు అందరూ ఒక ఆలోచన చేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకొని ఉచితంగా ఇసుకను సరఫరా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి మరలా భవన నిర్మాణ కార్మికులందరికీ ఉపాధి కల్పించి అదేవిధంగా నిర్మాణ రంగానికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ ఉచిత ఇసుక సరఫరా విధాన్ని నిన్నను జీవో రూపంలో ఇచ్చి నిన్నటి నుంచి రాష్ట్రం అంతటా ఉచితంగా ఇసుక సరఫరా చేయడం జరిగింది. దీనికి భవన నిర్మాణం అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్లియర్గా జీవోలో ఇవ్వడం జరిగింది. అయితే స్టాక్ పాయింట్స్లో ఉన్న ఇసుక ర్యాంప్ నుండి ఎక్కడికి తేవడానికి అయ్యే రవాణా ఖర్చు మాత్రమే ఇక్కడ వసూలు చేయడం జరుగుతుంది. ఇసుక అన్నది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి స్పష్టంగా నిన్న జీవో రూపంలో ఇవ్వడం జరిగింది. ఓన్లీ రవాణా ఛార్జీ మాత్రమే ఇక్కడ ఇప్పుడు వసూలు చేయడం జరుగుతుంది. తదనంతరం ఇసుక ర్యాంపుల్లో ఉచితంగా ఇసుక సరఫరా చేయడం జరుగుతుంది.